హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు యూట్యూబ్లో ఎక్కడ చూసినా వారాహి అమ్మవారి నవరాత్రులు పూజల గురించే కదా. అయితే అమ్మవారికి చేసే పూజ గురించి చెప్తే పర్వాలేదు, కానీ ఒక్కొక్కరు ఒక్కోలాగా ఈ అమ్మవారి పూజ చేయొచ్చని, చెయ్యొద్దని, ఇంట్లో చేసుకోండి అని, ఇంట్లో చేయకూడదని, ఇలా రకరకాలుగా ఎవరికి తోచింది వాళ్ళు వీడియోస్ అప్లోడ్ చేసి కన్ఫ్యూజ్ చేస్తున్నారు కదండి. పోనీ ఆ ఆధ్యాత్మికవేత్తలు గురువులైనా సరే కనీసం అందరూ ఒకేలాగా చెప్తే బాగుండేది, కానీ వాళ్ళు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తుంటే కొంతమంది మాటలకి కష్టాలన్నీ తొలగిపోతాయేమో, వారాహి అమ్మవారి పూజ చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. మరి కొంతమంది వీడియోస్ చూస్తే అమ్మో ఈ అమ్మవారి పూజ చేస్తే ఇంకా ఏదైనా జరగరానిది జరుగుతుందో ఏమో అని భయం వేసేలా అనిపిస్తుంది. ఇవన్నీ నిజాలా అబద్ధాలా ఏమీ అర్థం కాక ఇంకా వీడియోస్ చూస్తూనే ఉన్నాం కదా, పాడ్యం నుంచి ఏం చేయాలి, ఎలా చేయాలి అని. అయితే అలాంటి వాళ్ళకి నేను ఒకటే మాట చెప్తున్నానండి, ఇవంతా ఏమో కానీ ఒక్కటి మాత్రం నిజం. అసలు ఇంతకుముందు ఏ నవరాత్రులో మనకు తెలియవు కదా. మనకు తెలిసిందల్లా దుర్గా నవరాత్రులు, అక్టోబర్లో దసరా నవరాత్రులు, అంతే కదా. ఇప్పుడు ఈ సోషల్ మీడియా ద్వారా అన్నీ తెలుస్తున్నాయి. మనం ముందు నుంచి చూస్తున్న అమ్మవారి పటాలు అంటే లక్ష్మి, సరస్వతి, పార్వతి, ఈ అన్ని రూపాల స్వరూపమే కదండి లలిత అమ్మవారు. ఇప్పుడు అందరి ఇళ్లలో లలితాదేవి అమ్మ పటం ఉంటుంది కదా, తప్పనిసరిగా పూజిస్తున్నాం, లలిత సహస్రనామాలు చదువుతున్నాం. అయితే ఇప్పుడు చెప్తున్న ఈ నవరాత్రుల్లో ఈ అమ్మవారికే మనం 9 రోజులు నార్మల్గా నిత్య పూజ చేసుకుంటే సరిపోతుంది కదా. అయితే ఈ 9 రోజులు మాత్రం అమ్మవారి శక్తి చాలా ఉంటుంది, పవర్ఫుల్గా ఉంటుంది అని అంటారు. అది నిజమే కావచ్చు, కానీ తెల్లవారుజామున సూర్యోదయం అంటే సూర్యోదయానికంటే ముందు అంటే 4 to 5 చేసుకునే పూజకి ఎప్పుడైనా పవర్ ఉంటుంది. అందుకని ఈ 9 days చేయాల్సిందల్లా ఏంటంటే 4 to 5, 4 o'clock కల్లా అన్ని నిత్య కార్యక్రమాలన్నీ చేసేసుకొని 4కి రెడీ అయిపోయి 4 to 5 పూజ కంప్లీట్ చేసుకోవాలి. వీలైతే ఈవినింగ్ 6 to 7 సంధ్యవేళ ప్రదోషకాలము అని అంటుంటారు కదా, ఈవినింగ్స్లో కూడా చేసుకోవచ్చు. అయితే ఈ పూజలో మనం నార్మల్గా రెగ్యులర్గా చదువుకునే లలితా సహస్రనామాలతో పాటు ఇప్పుడు వారాహి అమ్మవారి నవరాత్రులు అంటున్నారు కాబట్టి ఈ వారాహి అమ్మవారి స్తోత్రాలు, అష్టోత్తరాలు కూడా ఎప్పుడైనా చదువుకోవచ్చు. ఇప్పుడు మాత్రం ప్రత్యేకంగా అష్టోత్తరాలు, కవచం చదువుకొని ఈ 9 రోజులు ఏ ఆటంకం లేకుండా కంటిన్యూగా చదువుకోవాలన్న సంకల్పంతో స్టార్ట్ చేసుకొని 9 days చేసుకుంటే చాలు. ఇలా చేసుకుంటే మనకు ఎటువంటి భయం ఉండదు. ఫోటో పెట్టాలా వద్దా, ఇంకే ఫోటో పెట్టాలి, ఏ ఫోటో అవసరం లేదు. మన దగ్గర ఉన్న లలిత అమ్మవారే అన్ని స్వరూపాలు అని మనసుకి ప్రశాంతంగా అనుకొని చేసుకుంటే చాలు. ఊరికే ఈ వీడియోస్ అన్నీ చూస్తూ డౌట్గా చేస్తూ ఉంటే ఒకవేళ చేయాలని చేస్తే కూడా భయం తప్ప అక్కడ ఏమీ ఉండదు. మనము చాలా కష్టాల్లో ఉన్నప్పుడే ఏం చేయాలో దేవుడా, ఏ పూజ చేస్తే ఈ కష్టం తీరిపోతుందా అన్నప్పుడు ఇంకా ఈ సోషల్ మీడియాలో, ఈ యూట్యూబ్లో వీడియోలన్నీ చూస్తుంటాం. ఏ పూజకి నాకు ఈ సమస్య ఉంది, ఇది తీరడానికి ఏం పూజ చేయాలని చూస్తుంటాం కదా. ఏ పూజలు దేనికి ఏవి చేసినా చేయకపోయినా మనం మాత్రం ఖచ్చితంగా ఇవన్నీ ఏం కన్ఫ్యూజ్ అవ్వకుండా, కొత్తగా ఏమీ చేసుకోకుండా, ఎటువంటి సందేహాలు లేకుండా తప్పనిసరిగా ఈ 9 daysలో చేయాల్సింది ఒక్కటే. బ్రహ్మీ ముహూర్తానికి మించిన టైం లేదు. ఆ టైంలో యోగులు, మునులు తపస్సు చేసుకోవడము, పవర్ఫుల్గా ఉండే సమయము 4 నుంచి 5 కానీ 5:30 వరకు కానీ ఎంత వీలైతే అంత అమ్మవారిని స్తోత్రం చేయాలి. స్తోత్రం చేయడం వల్లనే అమ్మవారు ప్రసన్నురాలవుతుంది. ఈ టైం పవర్ఫుల్గా ఉండడం వల్ల మనం ఖచ్చితంగా మన కోరికల్ని నెరవేర్చుకోవచ్చు. మనం చేయాల్సింది ఇదొకటే, మనకున్న మార్గం, కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఉన్న మార్గం ఇదొకటే మార్గం. ఆ టైంలో బ్రహ్మీ ముహూర్తంలో అమ్మని గట్టిగా పట్టుకొని మనకి ఎంత వీలైతే అంత స్తుతించి, అంత స్తోత్రాలతో ఆమెను ప్రసన్నం చేసుకోవచ్చు. ఇది మాత్రం 100% నిజమండి. ఇంకా వేరే ఫోటోలు పెట్టుకోవడము, కన్ఫ్యూజ్ అవ్వడము, టెన్షన్ అవ్వడం, ఇది వరకు ఆల్రెడీ చేస్తూ ఉన్న వాళ్ళ సంగతేమో మనకు తెలియదు, కానీ మనం మాత్రం ఇవి కన్ఫ్యూజ్ కాకుండా బ్రహ్మీ ముహూర్తాలు ఈ 9 రోజులు, రోజు ఎప్పుడైనా లేస్తామో ఎప్పుడో పడుకుంటాము, ఒక్కొక్కసారి అసలు టైమింగ్స్ ఉండవు. కానీ పర్టికులర్గా మనం గట్టిగా సంకల్పం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ 9 రోజులు మాత్రం
రేపు 6వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు నవరాత్రులు అని చెప్తున్నారు కదా. ఈ 9 రోజులు మాత్రం అమ్మవారి శక్తి మాత్రం చాలా పవర్ఫుల్గా ఉంటుంది. భయపడుతూ అవి ఇవి సందేహాలతో అన్నీ పిచ్చి పిచ్చిగా వీడియోస్ చూసి మైండ్ అంతా డిస్టర్బ్ చేసుకునే కంటే కాస్త శ్రమ అనుకోకుండా 4 నుంచి 5 ఆ బ్రహ్మముహూర్త కాలంలో మనం లలితా సహస్రనామాలు, అష్టోత్తరాలు, వారాహి అమ్మవారి అష్టోత్తరాలు, కవచము, ఇంకా ఏవి వీలైతే స్తోత్రాలు అవి చదువుకొని ఒక నైవేద్యం మాత్రం పెట్టాలి. అమ్మవారికి గుడాన్నం అంటే చాలా ఇష్టం. రోజుకొక నైవేద్యం చేయకపోయినా పర్వాలేదు. బెల్లంతో చేసిన అన్నం, బెల్లంతో చేసిన పానకం, ఈ 2 పెట్టుకొని 9 డేస్ మనం ఒక కోరిక అనుకొని ఖచ్చితంగా సంకల్పంతో ఇది కంప్లీట్ చేసుకుందాము. ఇలా చేసి నిజంగా ఏ ఆటంకం లేకుండా 9 డేస్ నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. మీరు కూడా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ అలా స్టార్ట్ చేయండి. గట్టిగా ఒక సంకల్పంతో చేయండి. ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. 9 డేస్ తర్వాత నిజంగా మీ కోరిక తీరాలి, అమ్మవారి అనుగ్రహం ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ కోరిక తీరిన తర్వాత ఖచ్చితంగా నాకు కామెంట్ బాక్స్లో ఒక మెసేజ్ మాత్రం పెట్టండి. వీడియోని లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి. అందరూ ఈ పూజ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ టు యూ ఆల్.